వచ్చేసా పొద్దున్నే లేచి ఒక నాటుకోడి గుడ్డు 4 ఖర్జూర పండ్లు అయితే తినేశాను గురు. ఇంతలో నీళ్ళ ట్యాంక్ అయితే వచ్చేసింది. ఇంకా తాగడానికి నీళ్లు కావాలి కదా, చకచకా పోయి 2 క్యాన్లు నీళ్లు పట్టేసుకున్నాను గురు. సరే ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని మా ఇంటి పక్కన మా ఖాళీ స్థలంలో అయితే చెట్లు వచ్చేస్తున్నాయి గురు. గబగబా చెట్లు కొట్టేసి పార తీసుకుని చకచక చెక్క అవతల పడేశాను గురు. ఉన్నట్టుండి సడన్ గా మా నాన్నకి కడుపులో నొప్పి వచ్చేసింది గురు. నాయనా పోయి సూదులు తీసుకుంటారా అనేసి అన్నాడు. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల మెడికల్ షాప్ వచ్చేసాను గురు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అడగాల్సిన పనే లేదు గురు. నా మొహం చూస్తే చాలు ఆయనే ఇచ్చేస్తాడు. మనం అంత ఫేమస్ లే ఇక్కడ. ఏంద్రా వీడు అంత పెద్ద స్టార్ అనుకుంటున్నారా? ఫేమస్ బొక్క 4 రోజులకు ఒకసారి వస్తానే కదా ఉంటానా. ఇంకా అక్కడ నుంచి బయలుదేరేసి సూదులు అయితే తీసుకుని మా నాన్నకి ఇచ్చేసాను గురు. ఆయన ప్రాణం అంతా ఆ సూదుల్లోనే ఉంది. సరే మనం కాసేపు అలా రిలాక్స్ అవుదాం అని పడుకున్నాను గురు. 1 గంట తర్వాత కళ్ళు తెరిచి చూస్తే మా అన్న చూడండి ఎలా పడుకున్నాడు, అమ్మ వాళ్ళు చిన్న బిడ్డ పడుకున్నట్టు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. నా చెయ్యి పైన వాడి తల పెట్టుకొని వాడి చెయ్యి నా పైన వేసుకొని ఎంత క్యూట్ గా నిద్రపోతున్నాడో చూడండి. మీకు కూడా మీ అన్నంటే ఎంత ఇష్టమో ఒక్క కమెంట్ చేయండి గురు. చీకటి అయితే పడింది గురు. మా పెద్దమ్మ వాళ్ళకి భోజనం తీసుకొని బైక్ లో పెట్రోల్ పట్టుకొని మా పెద్దమ్మ వాళ్ళ పుచ్చకాయల షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను గురు. ఎక్కడా లేని పెద్ద పెద్ద కాయలు అయితే ఉంటాయి గురు. మీకు కావాలంటే ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ చేయండి గురు. మన అప్పాచి రోడ్డు పెట్రోల్ బంక్ పక్కనే చెట్టు కింద అయితే ఉంటది గురు. కాయ అయితే టేస్టీగా సూపర్ గా ఉంటది గురు. ఎంత చెప్పిన వాళ్ళం మనం తినకుండా ఉంటామా, అందుకే ఒక పట్టు పట్టేసా. సరే మరి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోదు గురు. ఉంటా.